నువ్వు చెప్పినట్టే వీడియో చేసుండాడు మామా. నీకు కూడా చూపించుండాడు కదా. సార్ మీరు చెప్పిన వీడియో చేశాను, చూడండి. సూపర్, అనుకున్నట్టే చేసావు. థ్యాంక్స్. థ్యాంక్ యూ భయ్యా. ఓకే. నీకు చూపించిన వీడియో, నువ్వు చేయమని చెప్పిన వీడియో ఒకటే మామా. కానీ నువ్విచ్చిన పెన్ డ్రైవ్ లో వేసిన వీడియో మాత్రం మేం చెప్పిన వీడియో. బుర్రలేని వెధవా, కనీసం పెన్ డ్రైవ్ పెట్టే ముందు క్రాస్ చెక్ చేసుకుని ఉండాలి కదరా. మోసం చేశాడు, వాడినంత తేలిగ్గా వదిలిపెట్టను. మిమ్మల్ని చీ కొట్టినా చెప్పుతో కొట్టినా మీలో మార్పు రావట్లేదు. అతి తొందరలోనే మీలో మార్పు నేను తీసుకొస్తాను. అమ్మా రుక్మిణి, పిలిచినావేంది నాయనా? ఈ ఫాదర్స్ డే రోజున నా రూపని గుర్తు చేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చావు కదమ్మా. అందుకే ఒక తండ్రిగా నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. మీ మావయ్య కూడా సర్ప్రైజ్ అంటున్నాడు ఏంటి దీపక్? సర్ప్రైజ్ అంటున్నాడు కదా మమ్మీ, నాకెలా తెలుస్తుంది? హ్మ్? హ్మ్. ఏంది నాయనా సర్ప్రైజు? నమస్కారం అండి. మమ్మీ, అప్పుడు వచ్చాడే ఆ పెళ్లి కొడుకే వీడు. నమస్కారం. 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 రండి రండి. ముందు మా అబ్బాయికి ఇవ్వమ్మా. వెళ్తారా లేదంటే వీళ్ళెందుకు వస్తున్నారు? అన్నయ్య వీళ్ళు గుర్తుపట్టలేదా చంద్ర? మన పింకీని చేసుకోవడానికి వచ్చాడు కదా, ఆ అబ్బాయి అతను. పింకింగ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఈ ఇంట్లో మీకు అవమానం జరిగినా కూడా నేను పిలవగానే నా కోరికను మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎవరంటి వాళ్ళు? ఇది వరకు ఈ ఇంటి సంబంధం కోసం వచ్చిన వాళ్ళు. ఈ రాజుగాడి వల్ల అది జరగలేదు. ఉండు, వాళ్ళని పలకరించేసి వస్తాను. బాగున్నావా బాబు? హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నాను బాబు. మీరేంటి ఇలా? సూర్యప్రతాప్ గారు రమ్మంటే వచ్చామంటే. ఓ, ఈ ఇంటి వాతావరణం, ఇంట్లో మనుషులు చాలా మారిపోయినట్టు అనిపిస్తుంది అంకుల్. ఏమర్థం కావట్లేదు బాబు. మీ కూతురు చనిపోయారని తెలిసిందే, కానీ ఇక్కడ ఆ అమ్మాయి వేరే గెటప్లో ఉంది. ఈ ఇంటి పరువు తీసిన వాడు ఈ ఇంట్లోనే ఉన్నాడు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు అంకుల్. నేను చెప్తాను. ఇతను నా అల్లుడు రాజు. అప్పుడు మీ విషయంలో తప్పు చేసి మిమ్మల్ని అవమానించాడు. కానీ వాస్తవానికి రాజు తప్పు చేయలేదు. మా పింకీని ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేశాడు. గోపి, పింకీ,
ఆ క్షణంలో అది తప్పని మనం ఫీల్ అయ్యాం అంతే. కానీ ఆ రోజు మీకు జరిగింది అన్యాయమే కాబట్టి దానికి నేను జీవితాంతం పశ్చాత్తాపం పడుతూనే ఉంటాను. నా వల్ల జరిగిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నాను. ఇక ఈ అమ్మాయి విషయానికొస్తే పేరు రుక్మిణి, నా కూతురు లాంటిది. కూతురు లాంటిదేంది నాయనా? కూతురనే చెప్పు. నా రెండో కూతురు రుక్మిణి. అదిగో ఆ అమ్మాయి పేరు కీర్తి, మా రాజు చేసుకోబోయే అమ్మాయి. మేం రావడంతో అందరూ ఏదో ఆలోచనలో పడిపోయినట్టున్నారు కదనయ్య. అలాంటిదేం లేదు. మీరు సడన్గా వచ్చేసరికి చిన్న అయోమయంలో ఉన్నారు అంతే. అమ్మా రుక్మిణి, ఇతని పేరు చైతన్య. ఇంతకుముందు చంద్ర సొమ్మల అమ్మాయి పింకీని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి జరగలేదు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అవమానంతో తలదించుకుని వెళ్ళాడు. అందుకే వాళ్ళకు అవమానం జరిగిన ఈ ఇంట్లోనే గౌరవం దక్కేలా చేయాలనుకున్నాను. అందుకే ఏ పెళ్లి పేరుతో మన మీద పగ తీర్చుకోవాలి, నీ జీవితం నాశనం చేయాలని ఆ రాస్కెల్ రాఘవ్ గాడి కొడుకు ఆనంద్ అనుకున్నాడో ఆ ముహూర్తానికే నీకొక మంచి జీవితం ఇవ్వాలనుకున్నాను. అదే ముహూర్తానికి నీ పెళ్లి జరిపించాలనుకున్నాను.